Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఈ రోజు మేము రివ్యూ ఇవ్వబోయే మూవీ ప్రసన్న వదనం స్టారింగ్ సుహాస్ అండ్ తరగతులు గది దాటి ఫేమ్ పాయల్ రాధాకృష్ణన్, డైరెక్టెడ్ బై అర్జున్ వైకే గారు. మూవీ చూసాక ఒకటే అనిపించింది భయ్య, ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ చూసాననే ఫీలింగ్ కలిగింది. కొత్త కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు మన సుహాస్ గారు. అప్పుడు వచ్చిన కలర్ ఫోటో నుంచి ఇప్పుడు వచ్చిన ప్రసన్న వదనం వరకు ఆయన స్టోరీ సెలెక్షన్ చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. రీసెంట్గా జరిగిన ప్రసన్న వదనం మూవీ ఒక ఈవెంట్లో మన డైరెక్టర్ సుకుమార్ గారు సుహాస్ గారిని చూస్తుంటే తనలో ఒక అప్కమింగ్ నేషనల్ స్టార్ నాని కనిపిస్తున్నాడు అని అన్నారు. అంతేకాకుండా నాని గారు సహజ నటుడైతే సుహాస్ గారు మట్టి నటుడంట. ఎందుకంటే ఆయన అంత సహజంగా ఆ క్యారెక్టర్లో జీవించేస్తాడు అని సుకుమార్ గారు చెప్పుకొచ్చారు. సుకుమార్ గారు చెప్పేది నిజమే భయ్య, సుహాస్ గారు స్టోరీ సెలెక్షన్ చూస్తుంటే నాని గారులానే అనిపిస్తున్నారు. సుహాస్ గారు మూవీస్లో క్యారెక్టర్ సింపుల్గా ఉన్నా కూడా తనదైన యాక్టింగ్తోని ఆ క్యారెక్టర్స్ని పోషించి ఆకట్టుకుంటారు. ఇప్పుడు ప్రసన్న వదనం మూవీతో మన ముందుకు వచ్చారు. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మీరు మా ఛానల్కి కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక రేడియో స్టేషన్లో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. తను హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్లో సడన్గా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లో తన పేరెంట్స్తో పాటు తన తలకి బలమైన ఇంజురీ తగలడంతో తన ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒకటి డిసబిలిటీ ఒకటి తనకు వస్తుంది. ఇది తన ఫ్రెండ్ అయిన విఘ్నేష్ అంటే వైవా హర్షక్ తప్ప ఎవరికీ తెలియదు. తర్వాత హీరోయిన్తో ప్రేమలో పడతాడు. అయితే ఒకరోజు తన కళ్ళ ముందే ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఫేస్ చూస్తాడు, కానీ తనకున్న ప్రాబ్లం వల్ల ఆ ఫేస్ని మర్చిపోతాడు. ఈ మర్డర్ గురించి పోలీసులకు చెప్తాడు, కానీ అనుకోకుండా తనే ఈ మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. మర్డర్ చేసింది ఎవరు, ఆ మర్డర్ అయింది ఎవరు, ఇందులో సూర్యాని ఎందుకు ఇరికిస్తున్నారు, అసలు సూర్య ఈ మర్డర్ కేసు నుంచి బయటపడ్డాడా లేదా, తన ప్రేమ సంగతి ఏమైంది అనేది మనం మూవీలోనే చూసి తెలుసుకోవాలి. హీరోకి ఇలా డిసబిలిటీ ఉన్న మూవీస్ మనం చాలానే చూసాం. హీరోకి కొన్ని లిమిటేషన్స్ పెట్టి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మూవీస్ చూసాం. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల మూవీస్ నిలబడుతుంది. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. కొత్త డైరెక్టర్ అయిన స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సుహాస్కి ఉన్న లోకల్ బాయ్ ఇమేజ్ని చక్కగా వాడుకున్నాడు మూవీలో. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి మూవీస్లో డైరెక్టర్ మనల్ని హీరోకి అండ్ హీరో క్యారెక్టర్కి ఎంత రూట్ చేసి ఎంత కనెక్ట్ చేస్తారో మనం మూవీకి కూడా అంతే కనెక్ట్ అయిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. ఈ విషయంలో డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడని చెప్పాలి. స్టార్టింగ్లో హీరో అండ్ హీరో ఫ్రెండ్తో కామెడీ అండ్ హీరోయిన్తో లవ్ ట్రాక్ బాగుంటుంది. ఆ మర్డర్ చూసినప్పటి నుంచి మూవీలో సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ బాగుంది. విలన్ని ముందే రివీల్ చేసినా కూడా తనని పట్టుకోవడం కోసం చేసే ప్రాసెస్ ఇంట్రెస్టింగ్గా ఉంది. డిజబిలిటీస్ ఉన్న హీరో రోల్లో సుహాస్ గారు అలా బతికిపోయారు. అండ్ వైవా హర్ష గారు అండ్ లీడ్ యాక్టర్స్గా చేసిన పాయల్ రాధాకృష్ణ గారు వాళ్ళ వంతు వాళ్ళు బాగా చేశారు. రాశి సింగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ నితిన్ ప్రసన్న ఈ మూవీకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక పాజిటివ్స్ గురించి వచ్చేస్తే ట్విస్ట్లు బాగున్నాయి అండ్ సుహాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇక నెగిటివ్స్ గురించి వస్తే స్టార్టింగ్లో కొంచెం డిస్కనెక్ట్ అవుతాం, అదొకటే అంతే. ప్రసన్న వదనం ఈస్ ఏ డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పాలి. మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 అంతే గాయస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. దాట్స్ ద వీడియో గాయస్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.